ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ అనేకులకు షేర్ చేయండి. ఎందుకంటే దేవుని వాక్యంలో జీవం ఉంది. ఎవరైతే వాక్యాన్ని వింటారో విశ్వసిస్తారో వారికి జీవము కలుగుతుంది. కాబట్టి ఎంతోమంది జీవము పొందుకోక నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీ వంతుగా మీరు అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ పుస్తకము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ అంటున్నాడు, దేవుడు మీ మధ్యన అద్భుత కార్యాలు చేస్తాడు అని. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో యెహోషువ మాట్లాడుతున్నాడు. ఏ విధంగానైతే చెప్పాడో అదే విధంగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీ మధ్యలో, మీ కుటుంబంలో, మీ మధ్యలో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. నా జీవితంలో అద్భుత కార్యం జరగట్లేదు, ఆశ్చర్య కార్యం జరగట్లేదు, నా పరిస్థితి ఇంకా మారట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? మరొకసారి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన చూపులో దయ్యాలు విడిచిపోయాయంట. ఆయన చేతిలో స్వస్థత పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీతో, నీ కుటుంబముతో ఇదిగో ప్రభు చెప్తున్నాడు, అద్భుత కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఏ విషయంలో అద్భుతం చేయాలి అని ఎదురు చూస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నావు? నీ పిల్లల విషయమా, నీ ఉద్యోగ విషయమా, వ్యాపార విషయమా, నీ కుటుంబ రక్షణ కొరక, నీ స్పిరిచువల్ లైఫ్ కొరక, దేవుని బలమైన అభిషేకం పొందుకోవాలన్నా, మరి ఒక ఇల్లు కొనాలన్నా, లేదంటే ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభువా అద్భుతమైన కార్యాన్ని చెయ్యండి అని వేడుకుంటున్నావు, దేవుడు నీతో అంటున్నాడు, నేను నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని చేస్తాను అంటున్నాడు. అవును, అద్భుత కార్యాలు చేసేవాడు ఆయన. కాబట్టి ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని వింటున్న నీతో ప్రభు మరొకసారి చెప్తున్నాడు, అద్భుత కార్యంలో ఒక్క కార్యం కాదండి, అనేకమైన అద్భుతాలు దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునైనా ఆ రోజు నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, ప్రభా నీ బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో అద్భుత కార్యాలు మీరు చేయబోతున్నారు నాయన. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. నిన్నటి వరకు అది జరగలేదు, కానీ ఈరోజు వాక్యం వింటుండగానే వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరు చెయ్యబోతున్నందుకై తండ్రి మీకే సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.